ఊరగాయలు. ఊరగాయలంటే మీలో ఎంతమందికి ఇష్టము? చాలామంది అన్ని వెజిటబుల్స్ తినకపోవచ్చు. కానీ కొంతమంది తింటారు కదా! సో, అటువంటి వారికి ఈ ఊరగాయలన్నవి చాలా ఉపయోగపడతాయి. ఎలా అంటారా? మా ఇంట్లో కాకరకాయ తినరండి. నాకైతే ఇష్టము. సో, నా కోసమైతే ఈ విధంగా పికిల్ పెట్టుకున్నాను. సో, నాలాగా మీరు కూడా ఎవరైనా ఉన్నారా? అందుకే ఈ పికిల్ చూపిస్తున్నాను రండి. ఇక్కడైతే నేను ఒక హాఫ్ కిలో వరకు అయితే కాకరకాయ తీసుకున్నాను. కాకరకాయలు ఈ విధంగా చక్రాల్లాగా కట్ చేసుకొనేసి తడి ఏమీ లేకోకుండా ఒక పేపర్ మీద అయితే మనము ఆరబెట్టుకోవాలి. 2 సైడ్స్ బాగా ఫ్యాన్ కింద ఒక హాఫ్ అన్ అవర్ వరకు అయితే ఆరబెట్టుకున్నామంటే ఎటువంటి తడి ఉండదు. సో, ఈ విధంగా అంతా సిద్ధం చేసుకొని మనము పక్కన పెట్టుకుందాం. దీనికి ఒక మెయిన్ ఇంగ్రీడియంట్ బేస్ వచ్చేసి మనకు చేదు పోయేలాగా చేయడానికైతే మనం చింతపండు తీసుకోవాలి. హాఫ్ కిలోకి వచ్చి ఇక్కడ దాదాపు ఒక 100 గ్రామ్స్ అండి. చెప్పాలంటే ఈ విధంగా ఒక పెద్ద సైజు బాల్ లాగా ఇలా చూసారు కదా చేతులు, అలా అంత క్వాంటిటీ ఉండేలాగా తీసుకొని ఈనెలు చింతపిచ్చులు ఉంటాయి కదా, వాటిని అంతా క్లీన్ చేసేసుకొని ఈ విధంగా ఒక గిన్నెలోకి అయితే వేసుకోవాలి. ఇప్పుడు కొద్ది వరకు వాటర్ వేసేసి దీంట్లో దుమ్ము ఏమన్నా ఉంటుంది అనిపిస్తుంది కదా, సో దాన్ని ఒక్కసారి క్లీన్ చేసేసి ఆ వాటర్ పడేసేయాలి. ఆ వాటర్ పడేసిన తర్వాత ఇప్పుడు చింతపండు మునిగేంత వరకు అయితే నీళ్లు పోసుకోవాలి. ఈ విధంగా నీళ్లు పోసుకున్న ఈ గిన్నెని మనం స్టవ్ మీద పెట్టుకుందాం. స్టవ్ మీద పెట్టిన తర్వాత హై ఫ్లేమ్లో పెట్టితే మాత్రం దగ్గరుండి చూసుకోండి, లేదా మీడియం ఫ్లేమ్లో పెట్టుకోండి. ఎందుకంటే అడుగంటే ఛాన్స్ ఉంటుంది. సో, ఇలా ఉడుకుతున్నప్పుడైతే మధ్య మధ్యలో మనము గరిటెతో కలుపుతూ ఉండడం వల్ల అడుగంటదు. సో, ఈ విధంగా చేసుకున్న తర్వాత కాస్త చిక్కబడింది అనేంత వరకు ఉడికించుకుంటే చాలు. అలా చిక్కబడిన తర్వాత స్టవ్ ఆపేసి ఈ గిన్నెని పక్కన పెట్టి చల్లార్చుకుందాం. ఈ చల్లారే లోపైతే మనకు కన్సిస్టెన్సీ అనేది బాగా తిక్కుగా అయిపోతుంది. ఇది చల్లారేలోపు నెక్స్ట్ ప్రాసెస్. ముందుగైతే స్టవ్ మీద ప్యాన్ పెట్టుకొనేసి ఇందులోకి ఒక స్పూన్ వరకు అయితే మెంతులు, మీరు మెంతులు ఎక్కువ చేదనిపిస్తాయంటే కొద్దిగా తగ్గించుకోవచ్చు. బట్ ఈ క్వాంటిటీ అయితే ఈ హాఫ్ కిలో వరకు అయితే కరెక్ట్గా సరిపోతుందండి. అలాగే ఒక హాఫ్ స్పూన్, ఏ స్పూన్తో అయితే వేసుకున్నామో అదే స్పూన్తో అయితే ఆవాలు, లావు ఆవాలు ఉన్నంత వరకు తీసుకుంటే టేస్ట్ అనేది చాలా బాగుంటుందండి ఊరగాయలకి. అందుకే నేను లావు ఆవాలను అయితే ఇక్కడ యూజ్ చేశాను. అలాగే ఒక స్పూన్ వరకు అయితే ఇక్కడ నేను జీలకర్ర వాడుతున్నాను. సో, వీటిని లో ఫ్లేమ్లో పెట్టి మనము దోరగా వేయించుకోవాలి. హై ఫ్లేమ్లో పెడితే అన్నీ త్వరగా మాడిపోతాయి, కలర్ వస్తాయి కానీ లోపల వరకు వేగు. సో, లైట్గా వేయించుకున్న తర్వాత వీటిని స్టవ్ ఆపేసి పక్కన పెట్టుకుందాం. ఇవన్నీ బాగా చల్లారిన తర్వాత ఒక మిక్సీ జార్ తీసుకొనేసి వీటన్నీ వేసేసి బాగా మెత్తగా పౌడర్ లాగా అయ్యేలాగా అయితే గ్రైండ్ చేసుకోవాలి. సో, అప్పుడే పలుకులు ఎక్కడా లేకోకుండా అయితే చూసుకోవాలి. సో, ఈ విధంగా గ్రైండ్ చేసిన దాన్ని ఒక ప్లేట్లో పెట్టి పక్కన పెట్టేసుకుందాము. ఇప్పుడు ఉడికించిన చింతపండు అయితే బాగా చల్లగా అయిపోయింది. ఇప్పుడు ఇందులోకి అయితే ఒక స్పూన్ వరకు అయితే మనము బెల్లం పొడి లేదా బెల్లంని దంచైనా కూడా వేసుకోవచ్చు. సో, ఇదంతా వేసేసి ఒకసారి బాగా మిక్స్ చేసుకోవాలి. ఇలా మిక్స్ చేయడం వల్ల అయితే ఈ తడికి ఆ బెల్లం అనేది కరిగిపోతుంది. మనం ఇందాక పొడి ఆడిచ్చిన మిక్సీ జార్లోకి ఈ చింతపండునంతా వేసేసి బాగా మెత్తగా పేస్ట్ లాగా అయ్యేంత వరకు అయితే గ్రైండ్ చేసుకోవాలి. ఇలా గ్రైండ్ చేసుకున్న పేస్ట్ని ఇప్పుడు మనం ఒక గిన్నె పెట్టుకొని అందులోకి జల్లెడ పెట్టుకొని మనకి ఎక్కడన్నా పీచు ఏదన్నా ఉన్నదా అనే దానికోసం అయితే ఇలా మెత్తగా ప్యూరీగా వచ్చేలాగా అయితే ఈ విధంగా ఫిల్టర్ చేసుకొని ఈ గిన్నెని పక్కన పెట్టేసుకుందాం. మనం ఇందాక స్టవ్ మీద ప్యాన్ పెట్టాం కదా, అదే ప్యాన్లోకి అయితే ఇక్కడ దాదాపు 400 ml వరకు అయితే పల్లి నూనె వాడుతున్నాను. మీరు అంటే కప్ సైజ్ చెప్పారంటే 2 కప్పుల వరకు అయితే ఆయిల్ పడుతుందండి. సో, ఈ ఆయిల్ అంతా బాగా హీట్ అయ్యేలాగా చూసుకోవాలి. హీట్ అయిన తర్వాత మనం ఆల్రెడీ కట్ చేసి ఆరబెట్టుకున్నాం కదా కాకరకాయలు. సో, వాటిని పీసెస్ని హాఫ్ క్వాంటిటీ అయితే నేను వేస్తున్నాను. మొత్తం వేసానంటే ఇక్కడ నేను తీసుకున్న ఆయిల్ క్వాంటిటీకి ఫుల్ అయిపోతాయి, అన్నీ ఈవెన్గా వేగవు. సో, అందుకోసం అనేసి నేను హాఫ్ క్వాంటిటీ వేసాను. మీరు పెద్దగా ప్యాన్ తీసుకునేలాగైతే అన్నీ ఒకసారిగా వేసుకొనైనా ఇలా వేయించుకోవచ్చు. అన్నీ ఈ విధంగా ఆయిల్లో మునిగేలాగా బాగా ప్రెస్ చేసుకుంటూ వేయించుకోవాలి. అలా అని కాకరకాయలని మరీ క్రిస్పీగా వేయించుకోవద్దండి. దాదాపు ఒక 4-5 మినిట్స్ వరకు వేయించుకొనేసి పైన లేయర్ అనేది మనకి గోల్డెన్ కలర్గా వస్తున్నది అనేటప్పుడు వీటినన్నీ తీసి పక్కన ప్లేట్లో పెట్టేసి మరి ఒక హాఫ్ క్వాంటిటీ ఉంది కదా, హాఫ్ క్వాంటిటీని కూడా వేసేసి సేమ్ అలాగే వేయించుకొనేసి వీటినన్నిటిని ఒక ప్లేట్లో పెట్టి పక్కన పెట్టి చల్లార్చుకుందాము. ఇప్పుడు మిగిలిన నూనెలోకి వచ్చేసి మనం పోపు పెట్టుకోవాలి. ఇప్పుడు అదే ఆయిల్లోకి 1 టీ స్పూన్ వరకు అయితే ఆవాలు, అలాగే 1 స్పూన్ వరకు అయితే
జీలకర్ర కూడా వేసుకొనేసి ఒక 10 రెమ్మల వరకు అయితే వెల్లుల్లిని కచ్చా పచ్చాగా దంచుకొని అయితే ఆయిల్లోకి వేసుకోవాలి. ఇలా వేసిన ఆయిల్లోకి అవి కాస్త జస్ట్ లైట్గా వేగేలాగా అయితే ఒకసారి వేయించుకొని దీని తర్వాత ఒక 5 లేదా 6 ఎండుమిర్చీలను అయితే తుంచేసుకొని అయితే వేస్తున్నాను. అలాగే 2 రెమ్మల వరకు అయితే కరివేపాకు కూడా వేసుకొనేసి ఇప్పుడు ఇది ఆల్రెడీ ఆయిల్ బాగానే హీట్గా ఉంది కాబట్టి ఈ వేడితోని ఈ పోపు అనేది మనకు వేగిపోతుందండి. అలాగే నేను ఇక్కడ ఒక పెద్ద మిస్టేక్ జరిగింది, అది ఏంటనేది మీకు లాస్ట్లో ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఫుల్ వీడియో వాచ్ చేయండి. సో ఇలా వేగించుకొనేసి స్టవ్ ఆపేసి ఈ పోపు అంతా బాగా చల్లారే వరకు పక్కన పెట్టేసుకుందాము. ఇక్కడ కారము మంచి కలర్గా ఉన్నది తీసుకోండి. నేను వచ్చేసి ఒక 100 గ్రాముల వరకు తీసుకున్నాను. అంటే ఒక 80 గ్రాముల నుంచి 100 గ్రాముల వరకు ఉప్పు అలాగే కారము 2 ఈక్వల్గా తీసుకొని పక్కన పెట్టుకుందాం. ఇప్పుడు ఒక పెద్ద మిక్సింగ్ బౌల్ తీసుకోండి. మరి చిన్న తీసుకుంటే కలపడానికి కాస్త ఇబ్బందిగా ఉంటుంది. సో ఇప్పుడు ఇందులోకి మనం ఆల్రెడీ గ్రైండ్ చేసి పెట్టుకున్న ఆవాల పిండి, అదే ఆవాలు మెంతి పిండి, అలాగే పక్కన పెట్టుకున్నాం కదా ఇందాక పచ్చికారం, సో ఆ కారము, అలాగే మనం ఆల్రెడీ తీసి పెట్టుకున్నాం కదా ఒక 80 to 100 గ్రామ్స్ వరకు అయితే సాల్ట్, ఆ సాల్ట్ అలాగే ఒక స్పూన్ వరకు అయితే అంటే 1/4 స్పూన్ అనుకోండి అంత క్వాంటిటీ అయితే మనము పసుపు కూడా వేసి ఇవి బాగా డ్రైగా ఉన్నప్పుడే వీటన్ని బాగా మిక్స్ అయ్యేలాగా స్పూన్ తీసుకొని కలుపుకోవాలి. ఆయిల్ వేస్తే అక్కడక్కడ ఉండగా ఫామ్ అయ్యి ప్రతి ముక్కకు అనేది అంటుకోదు. అందుకోసమే ఈ విధంగా డ్రైగా ఉన్నప్పుడే అంతా బాగా మిక్స్ అయ్యేలాగా కలుపుకుందాము. ఇప్పుడు ఇందులోకి నేను ఎక్స్ట్రాగా ఒక 7-8 పొట్టు తీసిన వెల్లుల్లి రెమ్మలు కచ్చా పచ్చాగా దంచుకొని వేశాను. అలాగే మనం వేయించి పక్కన పెట్టుకున్న కాకరకాయ ముక్కలు కూడా మొత్తం అన్నీ ఒకసారిగా ఈ గిన్నెలోకి అయితే వేసేసుకోవాలి. ఇప్పుడు మనం వేసిన ఉప్పు కారము అంతా బాగా ప్రతి ముక్కకి బాగా పట్టేలాగా అయితే కిందకి పైకి కలుపుకుంటూ బాగా కలుపుకోవాలి. సో ఇలా కలిపిన తర్వాత మనం ఆల్రెడీ పోపు రెడీ చేసి చల్లారాలని పక్కన పెట్టాం కదా, ఇప్పుడు ఆ పోపునంతా మొత్తం కలిపేసి ఈ గిన్నెలోకి అయితే వేసేసుకోవాలి. ఇలా వేసినది మొత్తం ఎక్కడ డ్రైగా లేకోకుండా బాగా అంతా ఆయిల్లో మునిగేలాగా అయితే మనం ప్రతి ముక్కని నీట్గా నిదానంగా కలుపుకోవాలి. అక్కడక్కడ డ్రైగా అనిపిస్తుంది, సో చూసుకొని కలుపుకోవాలి. ఇది బాగా ఊరడానికి మనకు 2-3 రోజులు టైం పడుతుంది. ఇమ్మీడియట్గా అయితే తినలేమండి, అప్పుడే టేస్ట్ అనేది చాలా బాగుంటుంది. ఇందులో ఒక పెద్ద తప్పు చేశాను అని మీతో చెప్పాను కదా, అది ఏంటి అనేది చూపిస్తారండి ఇక్కడ. ఏం లేదండి, మనకి మెయిన్గా కాకరకాయలోకి చింతపండు చాలా ఇంపార్టెంట్. నేను అది పోపులో వేసి వేయించాల్సింది, అది మర్చిపోయాను. నేను అందుకోసం అనేసి ఒక 3 స్పూన్ల వరకు అయితే మరి ఆయిల్ ప్యాన్లోకి తీసుకొనేసి ఆయిల్ హీట్ అయిన తర్వాత ఈ విధంగా మనం ప్యూరీగా చేసి పెట్టుకున్నాం కదా చింతపండుని, ఆ పులుసు అంతా ఇందులో పెట్టేసి మరొకసారి అయితే వేయిస్తున్నానండి. ఇదే మిస్టేక్, ఏమీ లేదు. మీరు పోపు వేయించుకున్న తర్వాత అన్ని జీలకర్ర ఆవాలన్నీ వేస్తాం కదా, వేగిన తర్వాత ఈ చింతపండు అంతా వేసేసి ఇలా బబుల్స్ వస్తాయి ఫస్ట్లో. సో ఆ బబుల్స్ అన్నీ బాగా తగ్గి బాగా మిక్స్ అయ్యేలాగా మనకి బాగా వేగింది అనేది తెలిసిపోతుంది. బబుల్స్ అనేది బాగా తగ్గిపోతాయండి. సో అంతవరకు అయితే మనం ఈ చింతపండుని వేయించుకోవాలి, అంతేనండి. బట్ కాకపోతే నేను ఎక్స్ట్రాగా యాడ్ చేస్తున్నాను, అది అంతకుమించి ఇంకేం లేదు. సో ఈ విధంగా వేయించుకున్న తర్వాత బాగా చల్లార్చుకోవాలి. ఇక్కడ చూసారు ఇలా తిక్కుగా అవుతుంది అనమాట చల్లారిన తర్వాత. సో ఇప్పుడు దీన్ని తీసుకెళ్ళి మనం ఆల్రెడీ ప్రీమిక్స్ చేసి పెట్టుకున్నాం కదా, సో అందులోకి అయితే నేను ఆ పల్పుని తీసుకొచ్చి కలుపుతున్నాను. బట్ ఈ మిస్టేక్ అయితే మీరు అవాయిడ్ చేయండి. బట్ టేస్ట్ మాత్రం నిజంగా చెప్తున్నాను చాలా చాలా బాగుంది. ఇది ప్రతి ఒక్కరికి ఎక్కడో చోట మిస్టేక్ అనేది జరుగుతూనే ఉంటుంది, మనం అందరినీ అర్థం చేసుకోగలము. బట్ వీడియోస్ చేస్తున్నప్పుడైతే మరింత టెన్షన్గా కూడా ఉంటుంది. సో ఎప్పుడో ఒకసారి అప్పుడు కూడా జరుగుతూ ఉంటాయి కదా, సో మీకు కూడా తెలియాలి కదా అని. సో నేను ఎలాగో ఈ డిలీట్ చేయకోకుండా, రెసిపీ ఏం చెడిపోలేదు కాబట్టి మీకు కూడా చూపిస్తున్నాను. సో మీరు కూడా ఇలాగే ఏదైనా రెసిపీ చేసేటప్పుడు మిస్టేక్ చేసినారా? సో అలా ఏమైనా చేసింటే నాకు కామెంట్ చేయండి. అలాగే నా ఛానల్ ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకొని వాళ్ళు ఉంటే సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే మీకు ఈ రెసిపీ నచ్చిందా? సో మీకు మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి. ఇది కాస్త స్వీట్గా, పుల్లగా, కారంగా, అలాగే కొద్దిగా చేదుగా చాలా బాగుంటుందండి. బట్ ఊరిన తర్వాత టేస్ట్ చేయండి, ఎమ్మీగా ఉంటుంది. సో ఈ విధంగా అంతా రెడీగా చేసుకొని ఒక 8 జార్లో పెట్టుకొనేసి మనం ఎప్పుడు కావాలంటే అప్పుడు మన కాకరకాయ పికిల్ అయితే టేస్ట్ చేయొచ్చండి. బట్ వేడి వేడి అన్నంలోకి అయితే చాలా బాగుంటుంది, తప్పకుండా ట్రై చేయండి. ఓకేనా? థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్.